మనవడా శ్రీనివాసు మనవరాల దేవి మనవడా ప్రకాశు ఓ మనవడా శివలమ్మ మనవడా మోహను నీడపోతున్న మనవరాలు తాతలేడు అని ఇంటికోవాలైనా మనవడా యోగిరాజు మనవడా కవిరాజు వెళ్ళిపోతున్నా మనవడా విధాను శ్రేయవ్వ శ్రీశాని వెళ్ళిపోతున్న వీట మిమ్మల్ని ఎత్తుకొని ఆడిద్దాం అనుకున్న గాబాకి లేకుండా పోతున్నదే మనవరాళ్ళు ఇవాళ కన్న తల్లి కడిగయ్యా కన్న తల్లి వచ్చిపోతే ఇద్దరు కన్న బిడ్డలు ఉండబడితే కలకల 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 కన్నీరు తీసిరాలా ఆ కన్న తల్లి కనకయ్యకు కన్న తల్లి భూమవ్వకు కొడుకులు లేకపోతే అగో అల్లుళ్ళే కొడుకుపోతే అత్తమామను తాను వేసుకున్నారయ్యా అందుకే అంటారు నాదా మనం రేపు చచ్చిపోతే మనకు ఏడ్చడానికి తలాపు కూర్చుండి ఏడ్చడానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ మనకు తల కొడుకు పెట్టనాదా ఒక్క కొడుకు నాదా మనకు లేకపోయే అందుకే అంటారు నాదా కొడుకులు లేని ఇల్లు కొట్టమంటారు బాధలు లేని ఇల్లు వల్ల కొట్టమంటారు పిల్లలు లేని ఇల్లు పీరందరే నాదా కన్న కొడుకులు పుట్టేది ఎందుకొరకంటే తల్లిదండ్రులు చచ్చిపోయినాడు అగో కన్న కొడుకులు ఉంటే కన్న కొడుకులు కాట్టదానం చేసుకొని కన్న తల్లికి పిండ ప్రదానం చేస్తే చచ్చిపోయిన వాళ్ళ జీవి సరగల్లోకం పుడుతుందాటనయ్యా అందుకే అంటే నాదా శుక్రు పుట్టేది ఎందుకొరకంటే తల్లిదండ్రుల గతులు వేసి తండ్రి కంటారు పునామరకం నుండి తప్పించే వాళ్ళ కన్న కొడుకు అంటున్నానా రేపు మనము చచ్చిపోతేవో తల కొరిగి
కన్న కొడుకు లగ్నం ఎయ్యాలని ఇంపైన పిల్లలు తీసుకొచ్చి లగ్నం వేసిన తర్వాత కొన్ని రోజులకు పిల్లలు చేసి ఖచ్చితంక పిల్లవేమో పిల్లమైపోతుంది తల్లిదండ్రుంటే తయారైతున్నారు తోడబుట్టే చెల్లెలుంటే సేదైపోతున్నారు అర్ధరాత్రి వేసి పిల్లలు రెండు కాళ్ళ మీద వాడి వాడి బాధ్యనే వాబని బాధ్యనే పిల్లలు రెండు కాళ్ళు మొక్కి కొంచెం నా కొడుకులు తయారైతాను బాగా తాగుతాను పాడకావులు వీరేసి వీరవనేసి దిమ్మల దమ్మడ కుదుతాను దొంగ పాడకావులు కొడుకులమ్మ భార్య కొడుకుల కొట్టేయగానే విరాడమని బీటలమ్మ నా భార్య పెట్టలమ్మ కొడుకులతోటి కొన్ని బాధలంటాయి పిల్లలతోటి బాధలంటాయి ఏం బాధ నాకు బిడ్డలు పుట్టాలి అని అగో భ్రమ కొద్ది బిడ్డల కన్న తర్వాత పెంచంగా 10 నెలలు రాకరాని తర్వాత మరి నా కన్న బిడ్డకు లెక్క వేయాలంటే 2 సంవత్సరం కావాలని మంచి సంవత్సరాన్ని చూసేత్తగలిగిన తర్వాత పెళ్ళైన కొత్త మరి ఆటకు ఒకసారి ఆడలకు బతుకమ్మ పండుగ బహు పీరుతుంటది ఆ బతుకమ్మ పండుగ వచ్చిందంటే దాని దశండి 60 ముసలికైనా హంగడిగా పాన కొట్టుకుంటాడు ఇప్పుడు మా అవగాహన ఉండే మా నాయన అచ్చును మా అచ్చును అవి నన్ను తీసుకుపోయి సీరో చారో పెట్టినాను ఇక్కడైతే బాధపడతారు ఆడవాళ్ళు మరి కొన్నంత పండుగ రోజు నా కన్న బిడ్డ అత్తగారింటి కాడ ఎందుకున్నారు నాని కన్న తల్లు పోయి కన్న బిడ్డలు తీసుకొచ్చుకోని 10,000 పట్టు సీర తీసుకొచ్చి 5,000 అత్తరైతే తీసుకొచ్చి ఒక లోపల పెడితే కన్న బిడ్డలు సంపూర పడతారు ఇక పండుగ పోయినాక 10 రోజుల గవ్వగా ఇంటి కాబట్టి అత్తగారికి ఓ రాజక్కవో పోసక్కవో గిద్దక్కవో పోయి శక్తిగా రాకుండా చీర చదువుకుంటాను చీరుర్రా చీరుర్రా చెవికిల చీరుర్రా రాజు వరకు కాటను కాటను చీర వెళ్ళి వరకు చీర బలగా ఉంటూ చీర జగ్గో అని పక్క బొట్టలు పిలిచినందుడే కూడా సంబరపడుకుంటూ వెళ్ళిపోతారు కన్న బిడ్డలు ఈ సంవత్సరం కాలం దాకా మా బిడ్డ చేతులు కొత్తలేదే అందరినీ సంవత్సరమాయే ఇప్పుడు పెట్టిన చీర మళ్ళీ దసరా పెట్టిన చీర 2 ఒక్కరేసారి జోట గిట్ట పెడతామన్నాం అనుకో వీళ్ళు కోపం పాడుగానే ఎక్కడ ముక్క తిరుగుతారు మూత తిరిగి భగవంతుడు మాటకు అని ఆగులచ్చవ్వ మావగట్టి గత వాళ్ళు ఏం పెట్టిన వాళ్ళ దినాలు అరవై వచ్చి పెట్ట అలా సంవత్సరాలు సట్టు బండలు కాను మావగట్టి గట్ట చీర పెట్టినా మావగట్టి గట్ట రైక పెట్టినా అని ఏడుకుంటా 3 బదల కాడికత్తారు 3 బదల కాడికి రాకుండా ఒకవేళ సంఖ్య లోపల పొల్లగడ ఉండనుకో సాగిరంతా ఆ కోపం ఈ కోపం దోచి గడపడి ఒక్కటే బతుకుతున్నారు ఏడుకుంటే 3 బదల కాడికత్తారు ఆ 3 బదల కాడ మట్టి రోడ్ సిసి రోడ్ డాంబర్ అయిందనుకో ఈ చేతులకు నేలకు గోలు లేకుండా మట్టి డాంబర్ రోడ్ ఒక్కరిగా పర్రా మన్ను అందరూ కాలిపోని అంటారు అవగారిలు కూలిపోని అంటదే బిడ్డలమ్మ నా భార్య బిడ్డలమ్మ నా భార్య బిడ్డలమ్మ చెట్టు
సారు కానీ ఓ తన కాడగానే నా భార్య నేను రెండు పెట్టి తెస్తున్నానే ఓ చెట్టు మీది పంట కాదు మా దెబ్బ కచ్చి ఓడి పెడదామన్నా అంగట్లో దొరికే సరుకు కాదు వచ్చన్న కాడ రూపాయి పెట్టి తెచ్చేది కాదు పలదేవుడు మెచ్చాలే పలమోడి కట్టాలే వరదేవుడు మెచ్చవరం ఇయ్యాల పుణ్యం కొద్ది పురుషులు అంటారు దానం కొద్ది పిల్లలు అంటారు మరి ఏ జన్మలో ఏ పాపం చేసినో ఈ జన్మలో కొడుకులతోటి పాపాలు పెడుతున్న భాగ్యములకు లేకపాయే ఓ బామా నీలవాతి అలనాటి కాలం లోపలి ఎవరికి ఏది పాపం చేసినవో తినే ఇస్తారే తీసేసినవో తాగే నీళ్ళే వారం పోసినవో పెరిగేటి పిలగళ్ళు నెత్తే కొట్టినవో అందుకొరకే ఈ జన్మ లోపల కొడుకులతోటి పాపాలు పిలిపించిన భాగ్యం నాకు లేకపాయే ఓ బామా నీలవాతి మన గర్భవాసం అందు ఇద్దరు బిడ్డలు ఉన్నారు అగో రేపు రేపటి కల్లా మన ఇద్దరు బిడ్డలు వేస్తే ఇద్దరు అల్లుళ్ళు వస్తారు అగో అల్లుళ్ళనే కొడుకులు అనుకుందామే ఓ బామ మనము నా భర్త మాటలు వింటున్నది అయ్యో భర్త మాటలు విన్న కన్న తల్లి ఏమనుకున్నది ఓ నాద ప్రాణేశ్వర మన గర్భవాసమందు ఇద్దరి బిడ్డల తోడ ఒక్కగానే ఒక్క కొడుకు కావాలంటే ఓ బామ చిన్నదాన రాజ్యానికి రాజు అంటే తండ్రి ఎసొంటోడు రాణి అంటే తల్లి ఎసొంటిది ఈ ఆడోళ్ళందరినీ బిడ్డలను పోయి మొగళ్ళందరినీ కొడుకులను కొమ్మంటున్నావు అగో అట్టగాకున్న వాళ్ళనే బిడ్డలను కొమ్మంటున్నావు వాళ్ళనే కోడళ్ళను కొమ్మంటున్నావు అగో అందుకే అంటారు నాదా తాలైన బుర్రైన తలసేను వండాలి ఎడ్డైన గుడ్డైన తల కడుపు వండాలి పిల్లగళ్ళకు గాజులు పెట్టి పై కాలి సేట అంటారు అక్క పిల్ల ఆదికి రాదు పిల్ల పిల్ల చేతికి రాదంటారు మరాయి సేను లోపల కుంచడు వంట మనకేమత్తాయి నాదా ఇరుస వంట మనకేమత్తాయి అట్లా కాకుండా మనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలకి లగ్గం ఎత్తే ఇద్దరు అల్లుళ్ళు వస్తారు అల్లుళ్ళనే కొడుకులు అనుకోమంటాను బిడ్డలనే బిడ్డలు అనుకోమంటాను అందుకే అంటాను ఏమని కోటి వరాలు పోసిన కోడలిది బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన గాని అల్లుడు కొడుకు కాదట అల్లుని గుణం కుక్క గుణం ఒక్కటేనా అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దాడు కుక్కకు సగ్గు చూపెట్టద్దాడు ఎందుకని అంటే మనం అన్నం తినంగా కుక్క మన దగ్గరికి వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడగాని బాగా చూస్తుంది ఇంత జిట్టికి ఎక్కడని ఇంత ముక్కో బొక్కో పారేస్తాం ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైంకి వస్తుంది గల ముందర పిల్లబడతాం మరి అల్లుడు వచ్చి నడుచుకోపోతే ఏం పేర్లు పెడతారా అని అల్లుడు చూడంగా బీరువతాల విషయాలకి 500 చేతులు పట్టుకొని అరే సీనిగా మీ బావచ్చుడికి 500 రూపాయలు ఇస్తున్న సెంటర్ కాడకు కిలంత చికెను రాంగ కోట మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని అల్లుడికి బిర్యానీ చేసి అల్లుడిని కూర్చొని పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టామనుకో నెల రోజుల ఖర్చోడు 15 రోజులకి వస్తాడు 15 రోజుల ఖర్చోడు వారం రోజులకి వస్తాడు వారం రోజుల ఖర్చోడు 3 రోజులకి వస్తాడు సీనయ్య పొద్దుగా అత్తన్న ఎందుకు కొడుక అంటే అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు ఈ ఐటింగ్ కాలనీ ఇక్కడ పండ్లు పెడతాను ఇక్కడనే ఉంటా అంటాడు అందుకనే ఆ అల్లుడు ముళ్ళని చూసింది కాబట్టి ఇల్లు డిష్ పెట్టాడు నాదా వీళ్ళనే కోడళ్ళు అనుకోమంటాను అందుకే అంటారు కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు కోడళ్ళు అనుకున్నాం కోడి గుణం ఒక్కటేనట బిడ్డలు లేకపోతే కోడళ్ళు అన్న ఎంత మంచిగా నన్ను చూసుకో 10,000 పట్టు చీరదే 5,000 అద్దాల రైకదే ఒంటి నిండా నగలు పెట్టు ఇటువంటి కథ కన్ను కలవైన కన్ను కొలవైన కన్ను కూర్చున్నారు అనుకో సుశీలా మీ అత్త మంచిగా చూసుకుంటారే ఏగా చూసుకుంటా కానీ అని అప్పుడే ముక్కిరుతాయి అదే కోని విషిత్తులో ఇక్కడనే బుక్కుతుంది ఇక్కడనే రాదు కోడలు దానికి కోడి గుణం ఒక్కటే అంటారు నాదా ఆడి బిడ్డకి పెట్టింది అర్చవాడికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్ళుతుంది ఇళ్ళ కన్న తండ్రి కనుక చచ్చిపోయిందా అని ఆ ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఉండబడికే ఆ కన్న తండ్రి పేరు మీద రామరామన్న కీర్తన గావిస్తున్నారు అందుకే అంటారు ఆడి బిడ్డకి పెట్టింది అర్చవానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్ళుతుంది ఇళ్ళ కనకన్న చచ్చిపోయిందని మనం కథ చెప్పడానికి వస్తే మనం రాగానే మనకి ఇస్తారేసి కడుపు నిండా అన్నం పెట్టింది ఇళ్ళ వీళ్ళు ఇంటికాడ తిన్నది రేపు గోదావరి కనుక రాజు చేసుకుంటాం అదే మనకు ఒక బిడ్డ ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏమి లేకుండా గానీ రైక ముక్క పెట్టి కాళ్ళు మొక్కిన కానీ సంబరపడతాం
ఆ రైక ముక్క అవగారింటి కాడ తీసుకొని అత్తగారింటికి పోతారు ఇటువంటి కథ కన్నా కలవేన కన్నా పొయ్యవేన కన్నా కూర్చున్నారు అనుకో కవిత ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ గుర్తించినామంటే మొన్న రాకెట్లు కట్టడానికి 18 కాలనీకి మా అవగారింటికి పోతే నాకు 18 లైన్ కాలనీకి మా అవగారింటికి పోతే నాకు రైక పెట్టిండు గల్ల మంచిగా సూపర్ మచ్చి పక్కలో అని అవగారింటి కాడ పెట్టింది అత్తగారింటి కాడ చేస్తుంది ఆడి బిడ్డకి పెట్టింది అత్తవానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరెళ్ళుతుంది కాదా ఇవాళ మనం రేపు చచ్చిపోతే మనకు ఏడ్చడానికి 2 బిడ్డలు ఉన్నారు కానీ మనకు తల కొరిగి పెట్టే ఒక్క కొడుకు లేడు నాదా మనం భార్య భర్తల ఏకమై పనుల నిండా బంగారం పోసుకొని భగవంతుని పుయ్యలు కడదాము అయ్యో పొయ్యంగా మన్నన్నాడు కొట్టంగా రాయన్నారు మొక్కంగా దేవుడు ఆట ఏ దేవుడు అన్న మెచ్చి మనకు కొడుకు బలం ఇత్తడి కావచ్చు నాదా అని అగో భార్య భర్తలు తడిపెడి తాను వేసి బల్ల నిండా బంగారం పోసుకొని అగో అటువంటి ఒక్క పూజలు కట్టి భగవంతుని మెప్పించేయాలి గాని కొడుకు పొలం తీసుకొని వద్దామా అని భర్తను అదరకిచ్చి బుదకిచ్చి అల్ల నేర్పి రాయేస్తుంటున్న లక్కువలు వేసుకొని అగో భర్తను ఎంబడి పెట్టుకొని బయలుదేరిందో రయ్యా భార్య భర్తలైనా బయలుదేరిందో రయ్యా భార్య భర్తలైనా బంగారం పోసుకొని భగవంతుని పూజలు తెల్లని గుళ్ళ చూసి దేవుడాన్ని మొక్కుతున్నది నల్లని గుళ్ళ చూసి నల్లాన్ని మొక్కుతున్నది మామూలకు పాలు పోతున్నది బిడ్డలకు నూకలు పోసుకుంటూ పోతున్నది తిరుపతి ఇద్దరు భార్య భర్తలు బల్ల నిన్ను బంగారం పోసుకొని భగవంతు పూజలు కడదామా అని పోతే ఎన్ని దేవుళ్ళ పూజలు చేసినా ఏ దేవుడు వచ్చి సంతాన బలం ఇత్తలేకపాయే నాదా మనం ఇద్దరం ప్రజలందరూ దూరంగా ఏనుగోల వచ్చి పీనుగోల వెనుకకు మరి పోదామా ఇక మనం అట్టిగా మాత్రం పోవద్దు నాదా ఏ బండ కన్నా గుద్దుకొని చచ్చిపోదాం ఏ చెట్టు కన్నా ఉరేసుకుందాం
ఏ గంగల్ల దూకి చచ్చిపోదాం గాని అట్టిగా మాత్రం ఇంటికి పోవచ్చాని వాళ్ళు మరికొంత దూరం వచ్చే తవ్వ లోపల ఒక్క పాడుబట్ట శివాసమ్మని గుడి కనబట్టది భార్య భర్తలకేమో చివరిసారిగా ఈ పాడుబట్ట గుళ్ళను పాడికి తెద్దామా అని గుడి వేడికి ఏర వచ్చింది గుడి లోపల ఉన్న కౌసంద ఎత్తి పారవోసి గుడికి సున్నాలు దాదులు వేసి నిత్యమా కురుల్లావి నిలువుటద్దాలు పెట్టి గుడి లోపల ఉన్న లింగానికి పూలతోని పూలాభిషేకాలు వేసింది పాలతోని పాలాభిషేకాలు వేసింది కన్న తల్లి 5 ఏళ్ళ 10 పప్పలు పట్టుకొని నా తండ్రి లోకాల శంకర కళ్ళ కంట గౌరీ మనోర నీల కంట నిత్యానందుడా గంగా నాయుండ గౌరీ శివుని ఆజ్ఞ లేని శివైన ఉట్టబోదంటారు బండ కిందికి అప్పకు ఆధారకర్తవు నా తండ్రి లోకాల శంకర నారు పోసినోని నీరు పోయలేవా నీరు పోసినోని నారు పోయలేవా అన్న ఉన్నళ్లకు పిల్లల్ని ఇయ్యవు పిల్లలున్నళ్లకు అన్నం ఇయ్యవు తండ్రి నా తల్లి పార్వతీదేవి ముగ్గురమ్మల గల్ల మూల కుటుంబిని జగమెరి లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకి ఎరకనంటారు మగవాళ్ళ మనసు మగవాళ్ళకి ఎరకనంటారు నీకు పెద్ద కొడుకు వినాయకుడు ఉండంగా చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా భర్తతోను పోరు పెట్టుకొని కాటి లోపల కర్రె ఓచవ్వనగలేదా అగో నీకున్నట్టు బిడ్డలు నాకుండద్దా నీకున్నట్టు కొడుకులు నాకుండద్దా మీరు భార్య భర్తలు వచ్చి నాకు అటువంటి ఒక్క కొడుకు సంతాన బలం ఉంటేనేమో బతుకుతా లేకపోతే నీ లింగానికి శిరసు గుద్దుకొని నా రక్తాన్ని జాతంటరా తన మీద తీసి నైవేద్యమంట పెడతా కడుపులో పేగులు వేసి లింగానికి జంజరాలంట గడతనన్నది ఆ కన్న తల్లి 5 ఏళ్ళ 10 పప్పలు పట్టుకొని సాంబ శివానికి మహిమ ఎన్నటికీ తెలవదాయే సాంబ శివానికి మహిమ ఎన్నటికీ తెలవదాయే హర హర శివ శివ అయ్యో హర హర శివ శివ అయ్యో సాంబ శివానికి మహిమ ఎన్నటికీ తెలవదాయే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేస్తామంటే అయ్యో గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేస్తామంటే గంగాలున్న సేపక పరయంగిలంటున్నావు శంభో హర హర అయ్యో హర హర శివ శివ సాంబ శివానికి మహిమ ఎన్నటికీ తెలవదాయే సాంబ శివానికి మహిమ ఎన్నటికీ తెలవదాయే అయ్యో హర హర శివ శివ అయ్యో హర హర శివ శివ ఆవు పాలు తెచ్చి నీకు అరిపిటము చేద్దామంటే అయ్యో ఆవు పాలు తెచ్చి నీకు అరిపిటము చేద్దామంటే ఆవు పాలు లేక గుడల ఎంగిలంటున్నావు శంభో హర హర అయ్యో హర హర శివ శివ
తృప్తిగా పూజిస్తామంటే అయ్యో తుమ్మి పూలు తెచ్చి నీకు తృప్తిగా పూజిద్దామంటే నీ పువ్వులు తెచ్చి నీకు తృప్తిగా పూజిస్తామంటే అమ్మ కొమ్మల కోటి నేల ఎంగిలట్టున్నావు శివ 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 అయ్యో హర హర శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ హర హర శివ శివ సాంబ శివ నీతి మహిమ ఎన్నటికీ తెలువదాయే శివ నీతి మహిమ ఎన్నటికీ తెలవదాయే సాంబ శివ నీతి మహిమ ఎన్నటికీ తెలువదాయే శివ నీతి మహిమ ఎన్నటికీ తెలవదాయే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగాజలము తెచ్చి నీకు అభిషేకం చేద్దామంటే కారికలము తెచ్చి నీకు నైవేద్యం పెడదామంటే హరికలం తెచ్చి నీకు నైవేద్యం పెడదామంటే కారికలము తెచ్చి నీకు నైవేద్యం పెడదామంటే హరికలం తెచ్చి నీకు నైవేద్యం పెడదామంటే హర హర శివ శివ హర హర శివ శివ అయ్యో హర హర శివ శివ హర హర శివ శివ అమ్మవారు అటువంటి ఒక్క నీలవాకు ముగ్గురకేన మాట్లాడు వచ్చి శివ చెమ్మను గుర్తల్లో ఏనాడు పూజలు గడవాని పూజలు చేస్తున్నారాట వాళ్ళు రామ 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 ఉన్నదా ఎక్కడ పోతుంది కన్నీరు ఎక్కడ ఎట్టి కొట్టారా